Welcome to IIBC channel. దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. చిన్నలు పెద్దలు సంఘస్థులందరూ బాగున్నారా? మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ ఉదయకాలంలో అందరూ లేచి దేవుని వాక్యం చదివారా? ప్రార్థన చేశారా? చేసుకున్నారా? ప్రతి క్రైస్తవులు విశ్వాసులు దేవుణ్ణి అందుండేవారు. మనమందరం కూడా వేకువజామున లేయాలి. దావీదు మహారాజ్ చెప్తుంటున్నాడు, నేను అరుణోదయాన లేచి నా దేవుణ్ణి నేను స్తుతించాలి, మహింపరచాలి అని వాక్యం సెలవిస్తుంటున్నది బైబిల్లో. ఉదయకాలంలో లేస్తానే మొట్టమొదట మనం బైబిల్ చదవాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ఉదయకాలంలో 1 గంట దేవునికి సన్నిధిలో మనం గడిపితే ఆ రోజంతా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని తోడు, దేవుని సహాయము, దేవుని యొక్క కృప కనికరము మనతో ఉంటుంది. అది మనం బయటికి వెళ్ళినా, లోపలున్నా, పని చేసినా చేయకపోయినా, ఎక్కడున్నా కూడా సహాయం మనకి నిరంతరము ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన పెద్దలారా, తల్లిదండ్రులారా, పిల్లలను మనం పెంచే విధంలో తల్లిగా ఒక తండ్రిగా మన పిల్లల బాధ్యతను మనము ఏమిటో మొట్టమొదట మనము తెలుసుకోవాలి అని మీకు తెలియదని నేను అనుకోవటం లేదు, కానీ అందరికీ తెలుసు. అందరి పిల్లలను సంరక్షించుకుంటున్న వాళ్ళే. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని వాక్యానుసారంగా నేను ఎదురు చూస్తున్నాను. ఒక తల్లిగా ఒక తండ్రిగా మన బాధ్యత నిర్వహిస్తే అది బిడ్డలకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. చదువుకుంటున్న బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఉన్న బాధ్యత ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మీ మధ్య నేను జ్ఞాపకం చేయాలని చూస్తుంటున్నాను. తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి బిడ్డల పట్ల మనం చదువుకుంటున్న బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? అది నర్సరీ స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఏ పిల్లల గురించి అయినా మనం తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? మొదటిగా మన బిడ్డలు దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. కీర్తనలు 127 అధ్యాయము 3వ వచనంలో కొన్ని విషయాలు మనం చదువుతున్నాం. బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంటున్నది, కుమారుల యెహోవా ఇచ్చు అనుగ్రహించు స్వాస్థ్యము అంటున్నాడు. దేవుడు మనకు బిడ్డలను ఇచ్చేది స్వాస్థ్యము. ఈ లోకంలో ఎవరైనా మనకు బహుమానాలు ఇస్తారు, కానీ ఏమైనా బహుమానాలు ఇవ్వచ్చు. సొంతవారు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, మనకు ఏదైనా ఒక కార్యం, బిడ్డ పుట్టినప్పుడు కానీ, బర్త్డేలు జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా బహుమానాలు ఇవ్వచ్చు, కానీ అవన్నీ మనకు శాశ్వతమైన బహుమానాలు కాదు. ఇర్మియా గ్రంథం 128 అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. 29వ అధ్యాయంలో, ఇల్లు కట్టించుకొనుడి, అందులో నివసించుడి, తోటల నాటుడి, ఫలములను అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకునుడి, కుమారులను కుమార్తెలను కనుడి అని వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. కనుడి, అందులో మీరు నివసించండి, ఏమీ తక్కువ లేకుండా మీకు అభివృద్ధి చేస్తాను అంటున్నారు. వారు కుమారులను కుమార్తెలు కన్నట్లుగా మీ కుమారులను కుమార్తెలను మీరు కని వారిని పెంచి పెద్ద చేసి వారికి పెళ్ళిళ్ళు చేయమని ఇర్మియా భక్తుడు మాట్లాడుతుంటున్నాడు. అలాగే దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఒక కుటుంబాన్ని కట్టుకున్న తర్వాత, వారు ఏక శరీరులు అయిన తర్వాత, వారు కుమారులను కనుట, బిడ్డలను కనండి, ఫలించండి, అభివృద్ధి పొందండి దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజు అబ్రహాము తన సంతానం కోసం ఎదురు చూస్తుంటున్నప్పుడు, మమ్రే దగ్గర గుడారం వేసుకొని అబ్రహాము కూర్చున్నప్పుడు, యెహోవా దేవుడు ఆకాశం నుంచి కిందకి దిగవచ్చి అబ్రహాం దగ్గరకు వచ్చినాడు. అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం ఆ దోవన పోతుంటే అబ్రహాం వాకిట్లో కూర్చొని చూసి, అయ్యో దేవుని దూతలు నా దగ్గరకు వస్తున్నారని వెళ్ళి సాష్టాంగ నమస్కారం పడి, 3 మనుషులు వచ్చారు ఆయన దగ్గరికి. ముగ్గురు ఎవరెవరు వచ్చారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3 వచ్చారు. 3 వస్తే అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా అని ఒక్కడనే సంబోధిస్తున్నాడు అబ్రహాము. సంబోధించి వారికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వారికి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు, ఈసాకునిచ్చాడు. గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇక్కడ సామెతల గ్రంథం కీర్తన గ్రంథం రాస్తుంటున్నాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే.
స్వాస్థ్యము అంటే బహుమానము. దేవుడు ఆలోచించాడు, వీరిద్దరిని జతపరిచినాను కదా, వీళ్ళకి ఏం బహుమానం ఇవ్వాలి నేను అని ఆలోచించి ఆయన ఇచ్చే బహుమానం ఒక స్థిరమైనదిగా ఉండాలి, నమ్మకమైనదిగా ఉండాలి, దాన్ని ఎవరు మార్చే విధంగా ఉండకూడదని చెప్పి మరి ఆలోచించి బిడ్డలను స్వాస్థ్యముగా ఆయన మనకు బహుమానంగా ఇచ్చినాడు. స్వాస్థ్యము అని అంటే చిన్న బిడ్డలను మనకు అప్పగించాడు ఆయన. అప్పగించి వీరిని మీరు పెంచి పెద్ద యవ్వన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటే యవనస్తులు పెళ్లి చేసుకుని కుమార్తెలు కనిన తర్వాత ఒక సంఘంలోకి వచ్చిన తర్వాత వారు బలవంతులుగా బాణములు అంటారంటే సంఘములో బాణములుగా వాళ్ళు ఉండాలి. ఏ దేవునికి వారు వాడబరేగా ఉండాలి, దేవుని పరిచర్య చేసే దాంట్లో వారికి ముందుకు ఉండాలి. దేవుడు వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములు తన విరోధులతో వాదించుదురు. దేవుని కొరకు పోరాడేవాళ్ళు, దేవుని కొరకు వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని కొరకు పరిచర్య చేసేవాళ్ళు, సంఘములో పరిచర్య చేసేవాళ్ళు. అందుకే అంటున్నాడు ఆయన బలవంతుని చేతిలో బాణం అంబుల పొదిలో నింపుకున్నటువంటి వారు అంటే సంఘంలో వీరందరిని యవనస్తులందరినీ సంఘము నింపుకుంటున్నది, అంబుల పొదిలో నింపుకుంటున్నది. దాన్ని సంఘానికి సాదృశ్యముగా తీసుకొని మనము వాడుకోవాలి. యవనస్తులందరూ దాంట్లో ఉంటున్నప్పుడు అట్టివారు సిగ్గుపడక వాక్యం చెప్పడానికి సిగ్గుపడకూడదు, పాటలు పాడడానికి సిగ్గుపడకూడదు, స్తుతి ఆరాధన చేసేదానికి సిగ్గుపడకూడదు, భయపడకూడదు, సిగ్గుపడకూడదు అనేది వాక్యం సెలవిస్తుంది. సిగ్గుపడకుండా నా పని చేయండి, పరిచర్య చేయంటున్నాడు. ఈ లోకంలో యవనస్తులు చాలా మంది ఉంటున్నారు. యవనస్తులు వాళ్ళు ఇష్ట ప్రకారం జీవించే వాళ్ళు ఉంటున్నారు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు 6 నుంచి 8 సంవత్సరాల వరకు తల్లి పక్కుంటారు పిల్లకాయలు. 6 నుంచి 8 సంవత్సరాల వరకు తల్లి పక్కుంటారు. తల్లి ఎట్లా చెప్తే అట్లా వింటూ ఉంటారు. తల్లే వారికి మొదటి టీచర్గా ఉంటున్నది, ఉపాధ్యాయులుగా ఉంటున్నది. తండ్రి నడిపించేవాడే, పోషించేవాడే, కానీ వారికి జ్ఞానం ఇచ్చేది, నేర్పించేది అంతా కూడా తల్లే. వాడు మొట్టమొదట మాట్లాడే మాట కూడా అమ్మనే మాట మాట్లాడుతాడు. అవునంటారా? అమ్మనే మాట మాట్లాడుతాడు. చివరి దాకా కూడా ఆ మాట మార్చడు, అది మారదు. అమ్మనే మాట చనిపోయే వరకు కూడా మారదు. వాడు ఎక్కడ పడినా, లేచినా, చేసినా, ఎప్పుడు కూడా ఏ దెబ్బ తగిలినా కూడా ఏమని పిలుస్తారు పిల్లలు? అమ్మ అని అంటారు, అమ్మ అని అంటారు. ఒక చీమ కుట్టినా కూడా అమ్మ అని అరుస్తారు. ఆకలి అయినప్పుడు అమ్మ అని అరుస్తారు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని అరుస్తారు. అంత విలువైనది తల్లి. తల్లి పాత్ర చాలా విలువ కలిగింది తండ్రి పాత్ర కన్నా కూడా. తల్లి మొట్టమొదట గురువు పిల్లలకి. 6 నుంచి 8 సంవత్సరాల బిడ్డల వరకు తల్లి పోషణలో వాళ్ళు పెరుగుతారు. 12 నుంచి 18 వరకు తండ్రి పక్క వస్తారు. 12 నుంచి 18 వరకు తండ్రి పక్క ఎందుకు వస్తారంటే ఈ 6 నుంచి 8 వరకు ఉన్నప్పుడు తల్లి కొట్టినా, తిట్టినా, చేసినా పెట్టేదేవరు తల్లే కదా. తల్లి దగ్గరికే పోతారు, తల్లే పెట్టాలి వాళ్ళకి. అందుకని తల్లితోనే వాళ్ళకి సంబంధాలు ఉంటుంది, తల్లితోనే కలుపుకొని ఉంటారు. 12 దాటిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు తల్లి శిక్షించడం కూడా నేర్చుకోవాలి. మనం ప్రేమించడమే కాదు కానీ తల్లిదండ్రులు పిల్లలను శిక్షించడం కూడా నేర్చుకోవాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్షించాలి. అది ఏ విధంగా శిక్షించాలంటే బైబిల్ గ్రంథం చెప్తుంటుంది, సామెత గ్రంథంలో బెత్తమును వాడిని వాడు విరోధి అవుతాడని అని చెప్తాడు. బెత్తముతో వాడమంటున్నది 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో అంటున్నాడు. బాలులను 23:13 బాలులను శిక్షించటం మానుకొనకము, ఇది తల్లిదండ్రులకి హెచ్చరిక. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళానికి పోకుండా వాడిని మనము కాపాడగలము. బిడ్డలను మనం కాపాడుకోవాలి అంటే వారిని శిక్షించేది కూడా మనం నేర్చుకోవాలి. మొత్తం ప్రేమించటమే నేర్చుకోకూడదు, శిక్షించడం కూడా నేను అందుకే అంటున్నాడు. బాలుడిని శిక్షించడం మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల చావకుండా. బెత్తం మన వాళ్ళని కొట్టమంటే ఎలా కొడతారంటే చేతులతో గుర్తుతారు, ఏది దొరికితే దాంతో కొడతారు, ఏది దొరికితే దాంతో విసిరేస్తాము. అంటే ఒకప్పుడు నేను కూడా అట్లా చేశాను, కోపం చేస్తే అది తప్పు. ఇక మీద అట్లా చేయకుండా పిల్లలను బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంటున్నది, బెత్తం వాడమంటున్నది. బెత్తం తీసుకొని కాళ్ళకు మాత్రమే వాడమంటున్నది బైబిల్ గ్రంథంలో చెప్తుంటున్నది. కాళ్ళకు కొట్టండి, శిక్షించండి, శిక్షించిన తర్వాత వాళ్ళని ప్రేమించండి. మనం శిక్షిస్తే వాళ్ళు తప్పిపోకుండా ఉంటారు, లోకం తట్టు పోకుండా ఉంటారు.
అది భయం అనేది ఉంటుంది. ఇప్పుడు అమ్మ కొడుతుందని చెప్పి 8 ఏళ్ళ పిల్లకాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి వస్తానే సాయంత్రం తండ్రి వస్తానే తండ్రికి రిపోర్ట్ చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. ఓ ఈ అమ్మ సర్లేదు, మనం ఏది అడిగినా ఏది చేసినా కానీ ఈమె కొట్టేది ఒకటే నేర్చుకున్నది అని పిల్లకాయలు అనుకుంటారు. అనుకొని తండ్రి సాయంత్రం ఇంటికి వస్తానే తండ్రికి చెప్పేస్తారు రిపోర్టు. ఓ మా తండ్రి అన్ని ఇంటుండు. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తారంటే కొంచెం ఇంటానే 2 మాటలు కేకలేయాలి ఆమెని కేకలేయకపోతే వీళ్ళు బేజారు చేసుకుంటారు. ఎవరు? పిల్లలు. రిపోర్ట్ చేశారు కదా అమ్మ మీద, డాడీ ఈ మమ్మీ వద్దు మనకు, వేరే మమ్మీని తీసుకురా, ఈ మమ్మీ నన్ను మమ్మల్ని మాంతంగా కోటింగ్ ఇస్తా ఉంది, 12 నుంచి సాయంత్రం దాకా ఒకటే కోటింగ్ డాడీ అని కంప్లైంట్ చేస్తే అప్పుడు డాడీ ఏం చేస్తారంటే ఆమె మీద కేకలేస్తారు. ఆమెను కొన్ని చీవాట్లు పెట్టినప్పుడు ఇడు ఖుషి అయిపోతారు పిల్లలు. అప్పుడేమనుకుంటారు, ఓ మా తండ్రి నాకు సపోర్ట్ చేస్తాడు, తండ్రి నాకు మంచి. కానీ తండ్రి కూడా బాధ్యత ఏంటంటే అక్కడి నుంచి తండ్రి నడిపించుకుంటూ రావాలి పిల్లకాయలను. ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించాలి, ఎక్కడ బోధించాలో అక్కడ బోధించాలి, ఎక్కడ హెచ్చరించాలో అక్కడ హెచ్చరించాలి. యవనస్తులారా మీరు జాగ్రత్తగా ఉండండి, దేవునికి లోబడి జీవించండి. ఇక్కడ అంటున్నారు 1వ అధ్యాయము 9వ వచనము 8వ వచనం నుంచి, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. యవనస్తులకు చాలా ముఖ్యం ఇది. ఎందుకంటే 12-15 సంవత్సరాలు దాటిన తర్వాత 25 సంవత్సరాల లోపల ఉండే యవనస్తులందరూ వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఒక స్వతంత్రం అనేది వచ్చింది అనుకుంటారు. వాళ్ళు ఎస్ఎల్స్ అయిపోయి పియూసీ అయిపోతాను కాలేజీకి పోతాను ఏమనిపిస్తుంది, ఒక ఫ్రీడమ్ వచ్చింది మాకు అనుకుంటారు. 10వ తరగతి వరకు ఒక చదువు ఉంటుంది మీకు, అవునా కదా? 10వ తరగతి వరకు పిల్లలకు ఒక చదువు ఉంటుంది. పియూసీ నుంచి ఒక రకంగా చదువుతారు. డిగ్రీకి పోయినాక ఇంకా ధైర్యం ఎక్కువ అయిపోద్ది వాళ్ళకి. ధైర్యం ఎక్కిపోయినప్పుడు అప్పుడు స్వతంత్రంగా తిరగడానికి, స్వతంత్రంగా నడుచుకోవడానికి వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. ఎప్పుడైతే మనము చిన్న వయసు నుంచి పిల్లలను మొట్టమొదట తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్కూల్కి వెళ్ళిన పిల్లలు కానీ, కాలేజీకి వెళ్ళిన పిల్లలు కానీ, హై స్కూల్కి వెళ్ళిన పిల్లలు కానీ, వాళ్ళు బయట ఎన్నో కబుర్లు ఉంటాయి. వాళ్ళకి ఎన్నో కబుర్లు ఉంటాయి. మొట్టమొదట తల్లిదండ్రులు చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళ ఇంటికి వస్తానే మనకి ఏదో చెప్పాలని చూస్తారు. చెప్పాలని చూసినప్పుడు దాన్ని వినాలి. మనం తల్లిదండ్రులు అయిన మనము వాళ్ళు ఏం చెప్తారో దాన్ని ప్రేమతో వినాలి. అది మొట్టమొదట తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పని. అది నేర్చుకుంటే వాళ్ళు ఏం కంప్లైంట్ చెప్తారో అది మనం నేర్చుకుంటాము. వాళ్ళకి సంతోషం. అది ఈరోజు నా స్కూల్లో ఇది జరిగింది, నా ఫ్రెండ్స్ దగ్గర ఇది జరిగింది అని చెప్పి మన దగ్గర కూర్చొని వాళ్ళు సంతోషంతో మనతో మాట్లాడితే మనం వింటే వాళ్ళకి ఒక సంతోషం వస్తుంది ఆ పిల్లలకు. అప్పుడు ఏమేం చేస్తారంటే, నాకు ఏం జరిగినా కూడా నాకు నా తల్లిదండ్రులు ఉండరని ఒక ధైర్యం వాళ్ళకి వచ్చేస్తుంది. తల్లిదండ్రుల మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రేమ వస్తుంది. వాడు బయట ఇంకా వచ్చి కాలేజీ ఇంకా వచ్చి నీకు ఏమైనా చెప్పడానికి పోతే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా చెప్పాలని తల్లిదండ్రుల దగ్గర వస్తే, నాకు ఇప్పుడు సమయం లేదు, నేను వంట పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా అని నువ్వు కసురుకున్నావు అనుకో, కసురుకున్నప్పుడు వాళ్ళకి ఏమైపోద్ది, మనసులో భేదం వచ్చేస్తుంది. నా బాధ ఏదో నేను బయట సంతోషం కానీ బాధ కానీ ఏదైనా తల్లికి చెప్పుకోవాలని వస్తే వాళ్ళు నాకు సమయం ఇవ్వటం లేదు, వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ అయిపోయేసిండ్రు, నన్ను పట్టించుకోవటం లేదన్నప్పుడు వాళ్ళకి మనసు బేజారైపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్తారు, ఇంకొకరి దగ్గర పంచుకోవడానికి వెళ్తారు. ఆ బాధ ఏదో ఇంకొకరి దగ్గర వ్యక్తం. దేవుడు అందరినీ ఎలాగ సృష్టించారంటే ఇద్దరిద్దరినిగా సృష్టించాడు. భర్తకు భార్యను సృష్టించాడు, భార్యకు భర్తను సృష్టించాడు, తల్లికి పిల్లలను సృష్టించారు, పిల్లలకు తల్లిదండ్రులను సృష్టించారు, అక్కకు తమ్ముడిని సృష్టించాడు, తమ్ముడికి అక్కను సృష్టించాడు, అన్నకి తమ్ముడిని సృష్టించాడు, తమ్ముడికి అన్నను సృష్టించాడు. వీరందరినీ ఎందుకు ఈ కుటుంబాన్ని చేశాడంటే దేవుడు ఒకరి బాధలు ఒకరు పంచుకోవడానికి, ఒకరి సంతోషం ఒకరితో పంచుకోవడానికి, ఒంటరిగా ఉండమని కాదు. నువ్వు ఎప్పుడైతే మనం వీళ్ళ బాధలు మనం పంచుకోలేకుండా పోతుంటున్నామో, ఎప్పుడైతే వీళ్ళ బాధలు మనం వినకుండా వీళ్ళకి సమయం ఇవ్వకుండా మన పనిలో మనం బిజీ అయిపోతామో, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బయట తన స్నేహితులతో పంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. సమయం కేటాయించి వాళ్ళ దగ్గర కూర్చుంటే అప్పుడు వాళ్ళకి ప్రేమ కలగద్ది. ఓ నా తల్లిదండ్రులు నాకున్నారు, ఒక సపోర్ట్ ఉన్నారు అనే ఒక ధైర్యం వస్తుంది. అందుకంటున్నాడు ఇక్కడ, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము. తండ్రి చెప్పే ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయకూడదు, ఆలకించమని యవనస్తులుగా చెప్తుంటున్నారు. యవన ప్రాయంలో నువ్వు తొట్టిల్లిపోవద్దు. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము.
ఎవరి ప్రాయం వచ్చిన తర్వాత తల్లి బోధ చేస్తుంటుందయ్యా, నువ్వు ఇట్లా వెళ్ళటం మంచి మార్గంలో వెళ్ళు, ఇది తప్పు మార్గంలో పోవద్దు, నువ్వు మందిరానికి వెళ్ళాలి, మంచివారు స్నేహం చేయాలి, చిన్న పెద్దలకు మర్యాద ఇవ్వాలి అని తల్లి చెప్తుంటున్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఈ ప్రేమ తప్పిపోద్దు వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేందో నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు అనే వయసు అది, నాకు అన్ని తెలుసు నువ్వు చెప్పొద్దు అని అంటారు. అందుకంటున్నాడు బైబిల్ కింద, నీ తల్లి చెప్పు బోధన నీవు త్రోసివేయకము. త్రోసివేస్తే నువ్వు బాధపడతావు, త్రోసివేస్తే నీకు శాపం వస్తుంది. అందుకంటున్నాడు తల్లిదండ్రుల బోధనను త్రోసివేస్తే నీ కనుగుడ్లు కాకులు బిక్తే. ఇదే సామెతల గ్రంథంలో వాక్యం ఇస్తే సొలొమోను రాజు రాస్తూ ఉంటున్నాడు. తల్లి తర్వాత చెప్తుంటున్నాడు, నీ తల్లి చెప్పు బోధన దేశము అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకము. తల్లిదండ్రులు బోధ చేసే ఏదైనా కూడా అది నీ తలకు సొగసం, అంటే కిరీటం పెట్టిన లాగన ఆ జ్ఞానం నేర్చుకోవాలి, ఆ జ్ఞానం వినాలి, వాళ్ళు చెప్పేది కూడా మీరు వినాలి, ఎన్ని నేర్చుకోవాలి, దాని ప్రకారం జీవించాలి, నడుచుకోవాలి. తల్లిదండ్రులు ఎవరికి కూడా బిడ్డలు తప్పు చెప్పరు, మంచి మార్గంలో నడవమనే చెప్తారు, మంచి మార్గంలో తిరగమనే చెప్తారు, మంచి స్నేహితులు చేయమనే చెప్తారు. కానీ తల్లిదండ్రులు ఎవరు కూడా బిడ్డలను చెడు మార్గంలో పోవడానికి ప్రేరేపించరు. అందుకే బైబిల్ కనుక చెప్తుంటున్నది, నీ తల్లి తలకు సొగసైన నీ కంఠమునకు హారములనై ఉండును. ఆ వాక్యాలు, ఆ తల్లిదండ్రులు బోధించే బోధలు నీకు కిరీటము లాంటిది, నీ మెడకు హారములాగా ఉంటాయి అంటున్నాడు. ఎంత మంచి వాక్యము సొలొమోను రాజు ఎందుకు రాశాడంటే ఈ వాక్యము అనుభవపూర్వకంగా రాశాడు ఆయన. ఎందుకంటే ఆయన మొట్టమొదట దేవునిలో ఎదిగినప్పుడు, దేవునిలోకి వచ్చినప్పుడు మొదటి సమయాల గ్రంథం, రెండో సమయాల గ్రంథములంతా దేవుణ్ణి స్తుతించాడు, ప్రార్థించాడు, మందిరాన్ని కట్టాడు, అన్ని చేశాడు. అన్ని చేసి దేవునిలో ఇష్టంగా జీవించాడు, దేవునికి నమ్మకంగా జీవించాడు. ఆ సొలొమోను వేరే, ఈ సొలొమోను వేరే. ఈ సొలొమోను ఏంటంటే ఆయన అన్నా కుమారుడు సొలొమోను, ఈయన దావీదు కుమారుడు సొలొమోను. ఈ సొలొమోను రాస్తుంటున్నాడు, నేను ఈయన కఠిన కష్టాలు, ఎందుకంటే ఈయనకు ఉపపత్నులు ఉంటున్నారు, భార్యలు ఉంటున్నారు. మొట్టమొదట బాగానే జీవించాడు, తర్వాత అన్యుల సహవాసము చేసి సొలొమోను చెడిపోయాడు. అన్యుల సహవాసము చేస్తే సొలొమోను చెడిపోయాడు. ఎందుకు చెడిపోయాడంటే ఎప్పుడైతే అన్యులను భార్యలుగా తెచ్చుకున్నాడో వారు అతని మనసును మార్చారు అని చెప్పి ఇదే సామెతల గ్రంథంలో వాక్యం సెలవిస్తుంటున్నది. వారు మార్చేశారంట. అందుకే ఆ మార్పు రాకుండా ఉండడానికి మనం తల్లిదండ్రులు ఏం చేయాలంటే మన పిల్లలు చెప్పేది మనం వినాలి, వాళ్ళకు సమయం కేటాయించాలి. అందుకంటున్నారు బయటికి స్నేహితులతో పోతే ఏం చేస్తారంటే, అందుకంటూ నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులు బయట ఉంటున్నారు, లోకము పాపముతో కూడి ఉంటున్నది, పాపము చేసే వాళ్ళు చాలా మంది బయట ఉంటున్నారు. వాళ్ళు పిలిస్తే నువ్వు వెళ్ళొద్దు, వారితో నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళతో పోవద్దు, వాళ్ళు ఏం పిలిచినా కానీ నువ్వు ఒప్పుకొనే వద్దు అంటున్నాడు. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటికైనా పొంచి ఎందుము అంటున్నారు. స్నేహితులు, అలాంటి స్నేహితులు లోకంలో ఉన్నారు, వాళ్ళు పిలుస్తారు, మనం ఎవరినైనా సంపదం రా. ఇప్పుడు అదే కదా జరుగుతుంటున్నది లోకంలో. ఎత్తితే మటర్లు జరుగుతుంటున్నాయి, ఎక్కితే మానభంగాలు జరుగుతుంటున్నాయి, ఎత్తితే వేత్సలు విడిగా దోపిడీలు చేస్తుంటున్నారు, యవనస్తులే చేస్తుంటున్నారు ఎక్కడ చూసినా. కారణం ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతిలో పెరిగిన వాళ్ళు కాదు, వాళ్ళు బైబిల్ దేవుని యొక్క భయభక్తులు పెరిగిన వాళ్ళు కాదు, మందిరానికి వెళ్ళినటువంటి వారు కాదు. అలాంటి వారిని గురించి యవనస్తులు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపక మాతో కూడా రమ్ము, ప్రాణము తీయటకైనను పొంచి అందము రమ్మంటున్నాడు. అలాంటి స్నేహితులు లోకంలో ఉంటున్నారు కాబట్టి అలాంటి స్నేహితులు మన పిల్లలు వెళ్లకుండా ఉండాలంటే, అలాంటి స్నేహితులు మన పిల్లలు దగ్గరికి పోకుండా ఉండాలంటే మన పిల్లలను జాగ్రత్తగా మనం పెంచుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి, సమాధానంతో నేర్పించాలి, మంచి ప్రేమతో వారికి నేర్పించాలి. అందుకంటున్నాడు, పాతాళము మనుషులను మిరింగిపోయినట్లు వారిని జీవముతోనే మిరింగివేయదము. పాతాళము మనుషులను మిరింగివేయనట్లు వారిని జీవముతోనే మిరింగివేయను. తప్పు చేసే వాళ్ళను, పాపము చేసే వాళ్ళను ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకంలోకి తీసుకెళ్తుంది. నరకంలోకి తీసుకుపోయినట్టు వారిని ఎట్లా జీవంతోటే వారు చనిపోతూ ఉంటున్నారు. ఎంతో మంది చనిపోతుంటున్నారు ఈరోజు కాలానికి కూడా. అందుకే వాళ్ళు పిలుస్తారంట, రమ్ము రమ్ము అని వారు చెప్పినప్పుడు నీవు ఒప్పకము అని బైబిల్ వాక్యం సెలవిస్తుంటుంది. చెడు స్నేహితుల స్నేహమును చేయకూడదు, మంచివారి స్నేహం. చెడు స్నేహం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడికి వెళ్దామురా, ఇక్కడికి వెళ్దామురా, జోదాడుదామురా, మటర్లు చేద్దామురా, పబ్బులకి వెళదామురా, సినిమాలకు వెళదామురా, షికార్లకి వెళదామురా అని పిలిచేవాళ్ళు లోకంలో చాలా మంది ఉంటున్నారు. వారి స్నేహము మనకు వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము చదివేవారముగా ఉండాలి,
దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వచ్చే వారముగా ఉండాలి. సేవకులు చెప్పేది జాగ్రత్తగా వినగలిగిన వారముగా ఉండాలి. ఒక వాక్యము నువ్వు చదవాలనుకుంటే, ఇప్పుడు దీన్ని వాక్యం మనం చదవాలనుకుంటే 22 సెకండ్లు పడద్దు నువ్వు వాక్యం చదవాలంటే. ఇప్పుడు ఈ వాక్యం నేను చదవాలంటే, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. ఈ వాక్యం నేను చదివిన దానికి 22 సెకండ్లు 22 సెకండ్లు పడద్ది. ఇదే వాక్యాన్ని నువ్వు మర్చిపోవడానికి 12 సెకండ్లు మాత్రమే చాలు. ఇదే వాక్యం యవనస్తులు మర్చిపోవడానికి 12 సెకండ్లు, చదివేదానికి 22 సెకండ్లు పడుతుంది. దాన్ని మర్చిపోవడానికి 12 సెకండ్లు పడుతుంది. కారణం ఏంటంటే దీనిపైన మనం ధ్యానం పెట్టి మనసు పెట్టి దీన్ని చదవాలి. మనము దీన్ని ఒకసారి పట్టు 20 సార్లు చదువు ఇదే వాక్యాన్ని. ఒకసారి పట్టు 20 సార్లు మనం చదివితే ఆ వాక్యం మన హృదయంలో నాటుకొని పోద్ది, మన మనసులో నిలబడిపోద్ది. అప్పుడు దేవుని భయము మనకు వచ్చేస్తుంటుంది. మనం ఎలా నడుచుకోవాలి, బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుంటున్నది యవనస్తులకే. యవ్వన ప్రాయములో తొట్టిల్లకము 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 అని చెప్తుంటున్నది. తొలగిపోకము అని చెప్తున్నది. వాక్యం నుండి నువ్వు తొలగిపోకు, సంఘం నుంచి నువ్వు తొలగిపోకు, భయభక్తుల నుంచి నువ్వు తొలగిపోకు, ఈ పెద్దల నుంచి నువ్వు తొలగిపోకు. ఎన్ని విషయాలు బైబిల్ నేర్పిస్తుంటే యవనస్తులకే క్రమశిక్షణ అవసరం అసలుకి. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల తప్పిపోయే వాళ్ళు జాస్తి. యవ్వన ప్రేమ అది ఉడుక రక్తము. దానికనే బైబిల్ హెచ్చరిస్తూ ఉంటుంది. సొలొమోను మహారాజు అంత బాగా రాసినాడు. నా కుమారుడా నీవు వారి మార్గమున నీవు పోకము అంటున్నాడు. అంటే పాపులు వెళ్ళే మార్గాన నువ్వు వెళ్ళకు, నీ స్నేహితులు వెళ్ళే మార్గాన నువ్వు వెళ్ళకు. నీకనే ఒక మార్గం ఉంటున్నది, నీకనే ఒక త్రోవ ఉంటున్నది, నీకనే ఒక మందిరం ఉంటున్నది, నీకనే ఒక కుటుంబం ఉంటున్నది. కాబట్టి జాగ్రత్త కలిగి నీవు నడుచుకోమని చెప్పు. త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము. వెనుకకు తీసుకొని అంటే చెడు దాంట్లో నుంచి పోకుండా మంచి మార్గంలో మనం నడపటం బైబిల్ చెప్తుంటుంది. యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా మార్గంలో నడవండి, నా మార్గంలోకి రండి. నా మార్గంలోకి వచ్చినోడు ఎక్కడికి తప్పిపోడు. నాది ఇరుకు మార్గం అని చెప్తుంటున్నాడు. ఎక్కడికి తప్పోడు. కీడు చేయుటకై వాని పాదములు పరిగెలెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పాపము చేసేదానికి పరిగెత్తే వాళ్ళు జాస్తి, మంచి చేసేదానికి వచ్చేవాళ్ళు తక్కువ. పాపానికి పరిగెత్తే వాళ్ళు అట్రాక్షన్ జాస్తి. సాతానుడికి అట్రాక్షన్ జాస్తి. సాతానుడు అట్రాక్షన్ కలిగిస్తుడు యవనస్తుల్ని. రా పదం రా, సినిమా చూద్దాం రా, అక్కడికి వెళ్దాం రా, పబ్బులకి వెళ్దాం రా, ఆ బిరిగ రోడ్లకి వెళ్దాం రా, ఎవరి రోడ్లకి వెళ్దాం రా, చూద్దాం రా, అక్కడ ఫంక్షన్లు జరుగుతున్నాయి, 31వ తేదీ నైట్ పాదం రమ్మని పిలుస్తారు. అటువంటి వాటికి మనము వెళ్ళకూడదు. అటువంటి వాళ్ళ సహవాసం మనము చేయకూడదు. మనము మన సంఘం ఏమి చెప్తుంటున్నది, మన బైబిల్ ఏమి చెప్తుంటున్నది, మన దేవుడు మనకి ఏమి హెచ్చరిస్తుంటున్నాడంటే దేవుని వాక్యం ప్రకారం మనము జీవించాలి, దేవుని ప్రకారము మనము నడుచుకోవాలి. నడుచుకుంటే దేవుడు మనకు నిరంతరము ఆశీర్వాదాలు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. నిరంతరము మనకు దేవుడు ఇచ్చిన పిల్లలు చాలా విలువైన వాళ్ళు. అసలుకి మనకు చాలా విలువైన వాళ్ళు. ఇప్పుడు మనం 100 రూపాయలు ఇచ్చినాము, 1000 రూపాయలు ఇచ్చినాము ఒకరి చేతికి. 1000 రూపాయలు ఇచ్చినప్పుడు మనము 1000 రూపాయలు ఇచ్చి అంగడికి వెళ్ళి ఏమన్నా తీసుకురమ్మని చెప్తాము. కొన్ని వస్తువులు తీసుకురమ్మని చెప్పినప్పుడు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని లెక్కలు అడుగుతామా లేదా? మనం లెక్కలు అడుగుతాం. ఏం చేసినావు? 1000 రూపాయలకి పలాని వస్తువులు తీసుకురానంటే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చాడు? నువ్వు చెప్పినవి నేను తీసుకొచ్చినాను అంటాడు. ఏమేమి తీసుకొచ్చినా చెప్పంటే నువ్వు చెప్పినవి నేను 1000 రూపాయలకి తీసుకొచ్చానండి. ఏమేమి తీసుకొచ్చినావు చెప్పు, ఒక్కొక్కటి ఎంత రేటో చెప్పు అని అడుగుతాం. లెక్కలు అడుగుతాం. అడుగుతామా లేదా? మనం ఖచ్చితంగా లెక్కలు అడుగుతాం. మనం ఇచ్చిన 1000 రూపాయలకి మనం లెక్కలు అడుగుతున్నాము, మనం ఇచ్చిన 100 రూపాయలకి మనం లెక్కలు అడుగుతుంటున్నాము. మరి దేవుడు తన స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు, కుమారులు బహుమానంగా మనకిచ్చాడు. మరి దేవుడు మనల్ని లెక్కలు అడగడా? అడగడా లేదా? ఖచ్చితంగా అడుగుతాడు. నేను వీరిని ఇచ్చాను, ఏ విధంగా వీరిని పెంచాలి, వీరిని ఏ విధంగా వీరిని తరబితి తీసుకొచ్చాను, ఏ విధంగా వీరిని మరి మందిరానికి నడిపించారు, ఏ విధంగా వాక్యం తరబితి చేశారు అని దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడిగినప్పుడు ఆ లెక్కలో మనము తప్పిపోకుండా ఉండాలి. ఇక్కడ మనం లెక్కలో తప్పిపోయి ఉండొచ్చు. 1000 రూపాయలు ఇచ్చిన ఈ లోకము డబ్బు కోసమే మనం లెక్కలు అడుగుతుంటున్నాము. మరి ఆ లెక్కలు మనం కరెక్ట్గా ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మనం సర్దుకొని పోతాం. కానీ మరి దేవుడు లెక్క అడగకుండా ఉంటాడా? ఆయన లెక్కల మాస్టర్. ఆయన అందరికన్నా లెక్కల మాస్టర్. ఆయన లెక్క ఖచ్చితంగా ఉంటుంది.
ఆయన లెక్కలో పాస్ అవ్వాలి మనం అందరము. ఆయన లెక్కలో మనం యవనస్తులందరూ పాస్ అవ్వాలి. ఆయన లెక్కలేకి పాస్ అయితే దేవుడి రాజ్యం మనకందరికి కూడా సంప్రాప్తమవుతుంటుంది. అంతే యవనస్తులు విలువైన వారి బిడ్డలు దేవుడు ఇచ్చినాడు మటుకు. దేవుడు ఇచ్చినాడు విలువైన పిల్లలు లెక్కలు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. కాబట్టి ఆ లెక్క ఎప్పుడు అడుగుతాడంటే ధైర్యంగా దానికి జవాబు చెప్పేవారముగా మనము ఉండాలి. దేవునిలో మనము మన బిడ్డలను మనం పెంచే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డల దగ్గరకు తీసుకొని ఆప్యాయతగా దేవుని గురించి మాట్లాడే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారంటారు? అందరూ బిజీ అయిపోయేసారు. అందరూ వర్క్లో బిజీ. ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు. ఉదయం వెళ్తారు, సాయంత్రం వచ్చిన నుంచి ఇంట్లో చేసుకోవాలి. ఇక పిల్లలకు సమయం ఎక్కడ ఉంది? పిల్లలతో మాట్లాడే సమయం ఉంది. అందుకే పిల్లలకు మనం కూర్చొని వారికి సమయం ఇచ్చే వారముగా మనం ఉండాలి. సమయం ఇస్తే వారు, అందుకే మనకు పురుషోత్తం పాస్టర్ కూడా ఒక మాట చెప్తుంటున్నాడు ఇప్పుడు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోవడం. ఇదే సామెతల గ్రంథంలో ఉంటున్నది. అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, మన పాస్టర్ గారు కూడా చెప్పారు మీకు ఈ విషయాన్ని. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఈ వ్యర్థమైన మాటలు కాదు, ఇది దేవుని మాటలు, దేవుడిచ్చిన వాక్యం. అందుకే దావీదు మహారాజుడు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు 119వ అధ్యాయంలో. నీ మాటలు, నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు. అది వ్యర్థమైన మాటలు కాదు. అందుకే అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఒక్కొక్కరి హృదయంలో ఇది ఉండాలి. యవనస్తుల హృదయంలో ముఖ్యంగా ఇది ఉండాలి. యవ్వన ప్రాయములో ఇది ఉండాలి. ఎందుకంటే బలవంతుని చేతుల్లో బాణములు వంటి వారు మీరు, సంఘానికి అంబులపది వంటి వారు మీరు. మీ చేతుల్లో సంఘం ఉంటున్నది, సంఘం మందిరం మీ చేతుల్లో ఉంటున్నది, మందిరాన్ని నడిపించు వారు మీరు అయ్యుంటున్నారు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించేసి నీ ఇంట కూర్చున్నప్పుడును తల్లిదండ్రులమైన మనము వాళ్ళకి ఏం నేర్పించాలి, ఎప్పుడు నేర్పించాలి? ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచేటప్పుడు, ప్రతి సమయంలో దేవుని మాటలు వాళ్ళకి నేర్పించాలి. నేర్పిస్తే అప్పుడు దాని నుంచి వాళ్ళు తొలగిపోకుండా ఉంటారు. తొలగిపోకుండా అంటే తల్లిదండ్రులమైన మనము శ్రద్ధ వహించాలి. పిల్లలు కాలేజీకి వెళ్తుంటున్నారు. కాలేజీకి వెళ్ళిన పిల్లలు ఎన్ని గంటలకు వస్తుంటున్నారు, కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్తుంటున్నారు, వెళ్ళే మార్గం ఎలాగుంటున్నది, ఎవరితో వెళ్తుంటున్నారు, ఇది కూడా మనం గమనించాలి. తల్లిదండ్రులమైన మనము బాధ్యత, ఇది మనం గమనించాలి. ఏ రూట్లో వాడు వెళ్తుంటున్నాడు, ఎవరి జతలో వాడు వెళ్తుంటున్నారు అనేది తల్లిదండ్రులమైన మనము వాటిని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఒకవేళ వాళ్ళు రూట్ తప్పి పోతుంటున్నారా, వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తుంటున్నారు, ఎవరితో వస్తుంటున్నారు, ఎక్కడెక్కడ వస్తుంటున్నారు, ఎన్ని గంటలకు కాలేజ్ వదులుతుంది, ఎన్ని గంటలకు ఇంటికి వస్తుంటున్నారు, ఇవన్నీ తల్లిదండ్రుల బాధ్యత, కలుసుకోవాల్సిన బాధ్యత. ఒకవేళ లేటుగా వచ్చిన, ఆలస్యంగా వచ్చినట్టుకో, ఆ బిడ్డ మంచిగా ఉంటే తల్లిదండ్రులకు వివరిస్తాడు, నాకు ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి, నేను లేటుగా అయింది వచ్చేదానికి, లేదా ట్రాఫిక్ లేట్ అయిపోయింది, బస్సులు దొరికేది లేట్ అయింది వచ్చింది అని చెప్తారు. ఒకవేళ అతని ప్రవర్తన మంచిది కాదనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే కనిపెట్టి తిరగాలి. తల్లిదండ్రులమైన మనము కనిపెట్టి తిరగాలి, వెనక తిరగాలి. కొంతమంది చెప్తుంటున్నారు, అబద్ధాలు చెప్పే పిల్లలు కూడా చాలా మంది ఉంటున్నారు. స్నేహితులతో వెళ్తుంటున్నారు, స్నేహితులతో వెళ్ళి అక్కడిక్కడ తిరిగి మాకు స్పెషల్ క్లాసులు ఉన్నాయి, ఆ క్లాసులు ఉన్నాయి, ఈ క్లాసులు ఉన్నాయి అని చెప్తారు లేటుగా వచ్చి. అది నిజమా కాదా, అది వాస్తవమా కాదా అని మనం తెలుసుకోవాలి. నేను చాలాసార్లు మనకు అనుభవం కూడా ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే పిల్లకాయలు తప్పిపోతుంటారు కాబట్టి వారిని అందరినీ మనం మంచి మార్గంలో నడిపించుకోవాలంటే తల్లిదండ్రులమైన మనకు చాలా బాధ్యతలు. ఒక ఉద్యోగమే కాదు, ఇంట్లో పనులు చేసుకునేదే కాదు, కానీ బిడ్డల పట్ల చాలా శ్రద్ధ కలిగి మనము ఉండాలి. తప్పదు, అది తల్లిదండ్రుల బాధ్యత. అది ఎక్కడికి వెళ్తుంటున్నారు, ఏం చేస్తుంటున్నారు, ఎవరితో మాట్లాడుతుంటున్నారు, ఏం మాట్లాడుతుంటున్నారు, ప్రవర్తన ఎలాగుంటున్నది, ప్రవర్తన గురించి కూడా మనం కనిపెట్టాలి. తల్లిదండ్రులమైన మనము ఉదయం లేసి వాక్యం చదువుతుంటున్నారా లేదా, ఉదయం లేసి ప్రార్థన చేస్తుంటున్నారా లేదా, మరి వాళ్ళు ఎలాగ వెళ్తుంటున్నారు, ఎలాగ వస్తుంటున్నారు, దాన్ని చాలా కనిపెట్టవలసిన ప్రాముఖ్యత మనం తల్లిదండ్రుల పైన ఉన్నది. అందుకే అంటున్నాడు, వారు లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు, వెళ్తుంటున్నప్పుడు మనము ప్రార్థన చేసి వారిని బయటికి పంపించేవారముగా ఉండాలి. ప్రార్థన చేసి బయటికి పంపించాలి, అది తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు కూడా వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులను అడిగి, ఒకవేళ తల్లిదండ్రులు బిజీగా ఉంటారు, తల్లిదండ్రులుగా బిజీగా ఉన్నప్పుడు అడగాలి,
నేను బయటికి వెళ్తుంటున్నాను, స్కూల్కి వెళ్తుంటున్నాను, కాలేజీకి వెళ్తుంటున్నాను, నాకు ప్రార్థన చెయ్యండి. నేను బయటికి వెళ్తుంటున్నాను, నీ ప్రార్థన నాకు రక్షణగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, దేవదూతలు మనకి ఎమ్మిటే కావలి పెడుతుంటున్నాడు. ఆయన కావలి పెట్టుంటున్నాడు. దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడంటే మన పైన. మనం బయటికి వెళుతుంటుంటే నువ్వు నడిచే త్రోవల యందును, నువ్వు వెళ్ళే మార్గముల యందును నా దూతలు నీకు కావలి ఎంచుతున్నానని వాక్యం సెలవిస్తుంటున్నది. అంటే మనం అనుకుంటాము ఎవరు చూడటం లేదు, తప్పు చేసేటప్పుడు ఎవరు చూడటం లేదు, ఎవరు కనపట్టలేదు, మా తల్లిదండ్రులకు కనపట్టలేదని తప్పు మార్గాన్ని పోతుంటున్నాం అనుకో, పైన దేవుడు చూస్తుంటున్నాడు. దేవుడు మనకు యవనస్తులకు అందరికీ హెచ్చరికది. దేవుడు కాపలా ఉంచుతున్నాడు. ఆయన దూతలను మనం వెనకాలనే పెట్టి ఉంటున్నాడు. చాలా జాగ్రత్త. ఆ దూతలు ఏమి చేస్తారంటే, వాక్యం సెలవిస్తుంటున్నది, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎక్కడెక్కడ తిరుగుతుంటున్నామో, ఏమేమి చేస్తుంటున్నామో, ఎవరితో ఏం మాట్లాడుతుంటున్నామో, ఏం చేస్తుంటున్నామో రిపోర్ట్ దేవుని దగ్గర సాయంత్రం ఇస్తూ ఉన్నారు. మనం అనుకోవచ్చు ఎవరు చూడలేదు, ఎవరికి కనపడలేదని. తప్పది. దేవుడు చూస్తుంటున్నాడు. దేవుడు దూతలు కావలించుంటున్నాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతుంటున్నావు, ఎక్కడికి వెళ్తుంటున్నావో, అబద్ధాలు ఆడుతుంటున్నావా, నిజం చెప్తుంటున్నావా, అన్ని దూతల రిపోర్ట్ దేవుడికి ఇస్తూ ఉంటున్నాడు. అప్పుడేమైపోద్ది, నీ రిపోర్ట్లన్నీ దేవుడు పెట్టుకోండి. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి దేవునిలో నివసిస్తూ దేవుని మందిరానికి వెళుతూ ఉదయం లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని దేవునిలో మన జనాన్ని మనం గడిపితే దేవుడు ఆశీర్వాదం నిరంతరము మనకు ఉంటున్నది. యవనస్తులారా, చాలా జాగ్రత్తగా మీరు మీ లోకంలో జీవించాలి. ఎందుకంటే లోకము భయంకరంగా ఉంటున్నది. ఏ సమయంలో ఏం జరగబోతుంటున్నదో తెలియదు. ఇప్పుడు వెహికల్ తోలుతూ ఉంటున్నారు. వెహికల్ తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వెహికల్ తోలాలి. వెహికల్ తోలుతుంటున్నప్పుడు మొట్టమొదట వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నాకు ఈ వెహికల్ ఇచ్చినావు, దీన్ని నేను తోలడానికి రోడ్డు మీదకి వెళ్తుంటున్నాను. ఒకవేళ నేను తప్పు లేకుండా నా మార్గంలో నేను వెళ్తుంటున్నప్పుడు కూడా ఎదురొచ్చేవాడు మనకు కరెక్ట్గా వస్తాడని గ్యారంటీ లేదు కదా. గ్యారంటీ లేనప్పుడు మన జాగ్రత్తలో మనం, అయ్యా నన్ను నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను, ఈ వాహనంలో నేను వెలుచుంటున్నప్పుడు ఈ వాహనాన్ని మీరు శుద్ధీకరించండి, నడిపించండి. మీరు ప్రయాణం మాతో కూడా ప్రయాణం మీ దూతలు చేస్తుంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా నేను చేరవలసిన గమ్యస్థానాన్ని నన్ను చేర్చమని ఒక ప్రార్థన చేసుకోవాలి. బండి స్టార్ట్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి వస్తానదయ్యా, ఈ దినమంతా నీ సన్నిధిని సహవాసము నాతో ఉంచి నన్ను క్షేమంగా గృహానికి నడిపించినావు, నా తల్లిదండ్రులు చేర్చుకొని చూడటానికి నాకు ఇంట్లో కుటుంబాలకు చేర్చినావు అని చెప్పి ఒక కృతజ్ఞత ప్రేయరు ఒక్క నిమిషము నువ్వు నిలబడి ప్రేయర్ చేసుకుంటే చాలు ఇంట్లో కూడా. ఇది యవనస్తులు నేర్చుకోవలసిన పద్ధతి, నేర్చుకోవలసిన కార్యక్రమాలు, చేయవలసిన కార్యక్రమాలు, నేర్చుకోవాల్సిన పద్ధతి. మొట్టమొదట దేవునిలో మనం జీవించాలి. అందుకే సొలొమోను రాజు అనుభవపూర్వకంగా ఆ మాటలు మనకు రాశాడు. మీరు లోకములో ఇతరులతో మీరు తిరగొద్దండి, ఇతరులతో మీరు పోవద్దండి, ఇతరుల సహవాసం చేయకండి. లోకము పాపులతో నిండిపోయి ఉంటున్నది కాబట్టి ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని మనం భద్రముగా పెంచి దేవునికి తల్లిదండ్రులమైన మనము ఆయనకి అప్పగించాలి. యవనస్తులైన పిల్లలు భయభక్తులు కలిగి సంఘములో అంబులపది సంఘం అంబులపదిల బాణముల వంటి వారంటే యవనస్తులు శక్తిమంతులుగా ఉండాలి. వాక్య పరిచర్యలో కానీ, స్తుతి ఆరాధనలో కానీ, పాటలు పాడే దాంట్లో కానీ, ప్రార్థన చేసే దాంట్లో కానీ ముందుండాలి. సంఘాన్ని నడిపించాలి. యవనస్తుల చేతులనే సంఘం, బలవంతుని చేతిలో బాణములు వంటి వారంటే సంఘములో మీరంతా ఒక బాణములుగా, ఒక అంబులపదిల బాణాలుగా మీరు సంఘములో ఉపయోగపడాలి. దేవుని పరిచర్య మీరు చేయాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడు హెచ్చరించిన ఈ మాటలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీరు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు సన్నిధి సహవాసము మీతో నిరంతరము ఉండునుగాక. ఆమేన్.